హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి, మామిడికాయతోటి పులిహోర చేయబోతున్నాను. పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదండి. అలాంటిది మామిడికాయతో చేస్తే దాని టేస్ట్ మరింత రెట్టింపుగా ఉంటుంది. నేను ఏ విధంగా చేస్తానో నా వీడియోలో మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక పావు కప్ దాకా పల్లీలు తీసుకున్నాను. దాంతో పాటు తాలింపులోకి జీలకర్ర ఆవాలను కూడా తీసుకున్నాను. అదే విధంగా పచ్చిమిర్చీలను కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చీలు అనేది మీకు స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. శనగపప్పు జీలకర్రని కూడా తీసుకున్నాను. తగినంత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్పు మామిడికాయ తురుముని ఈ విధంగా తీసుకోవాలి. ఆల్రెడీ రైస్ ని వండేసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ రైస్ ని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నాను. అందులో ఒక 1/2 కప్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 కప్ వరకు మామిడికాయ తురుమును కూడా వేసుకొని కొంచెం ఇందులో ఆయిల్ వేసుకొని తగినంత సాల్ట్ ను కూడా వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు శనగపప్పుని ఫస్ట్ వేసుకొని దాన్ని కొంచెం దూరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అది కొంచెం ఫ్రై అవుతుంది అనగానే మనము పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మినపప్పు శనగపప్పు వేసుకున్న తర్వాతనే పల్లీలు వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇది కొంచెం లైట్గా ఫ్రై అవుతూ ఉండగా మనం ఇందులో ఆవాలు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకున్నాను నేనైతే. మనం స్పైసీ బాగా తినేటట్టయితే పచ్చిమిర్చిలను కొంచెం ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది. ఇది మామిడికాయ పులిహోర కాబట్టి కొంచెం పుల్లగానే ఉంటుంది కదండి. అందుకే మనము పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చిని కానీ ఎక్కువనే వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మనము కలుపుకుందామండి. తగినంత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మామిడికాయ తురుమును కూడా యాడ్ చేసుకుందామండి. నేనైతే మామూలుగా ఒక 1/2 కప్ వరకు వేసుకున్నానండి. ఇందాక 1/2 కప్ నేను రైస్లో వేసుకున్నాను కదా. 1 కప్పు మామిడికాయ తురుము మనకి సరిపోయింది. 1 స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువని మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. తగినంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇవన్నీ వేసుకున్నాక మనము దీన్ని బాగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్లో ఇవి ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన పులిహోరకు కావాల్సిన తాలింపు కూడా రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ తాలింపుని మనము ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదండి రైస్ లోకి, అందులో మిక్స్ చేసుకోవాలి. ముందే మనము మామిడి తురుము కలుపుకున్నాం కదండి రైస్ లో. దీని టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రైస్ లోకి తాలింపు బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. పులిహోర కూడా రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత ఈజీగా ఉందో. కంపల్సరీ దీన్ని ట్రై చేసి ఇది ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. నా వీడియోని లైక్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్.